లేడీ యార్ వెళ్ళి చాలా రోజులయ్యింది, కానీ కనాఫ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అదే నన్ను కలవరపరుస్తుంది. ఒకవేళ లేడీ యార్కి ఇచ్చిన పని తను దాన్ని చేయలేకపోయిందా? మనం తప్పు చేశామా? అసలు మన లార్డ్ కాలును పంపించి ఉండాల్సిందే. ఎందుకంటే ఆయనకి కాస్త అనుభవం ఎక్కువ. ఆయన అన్ని జీవరాశుల మీద ఎంతో ప్రేమని కురిపిస్తారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. సరే, లేడీ యార్ వచ్చేంత వరకు మనం వేచి ఉందాం. లార్డ్ ఆగుమా ఈరోజు నాతో మాట్లాడారు. లేడీ యార్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పారు. ఇందుకు నేను సహకరించను. ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అవన్నీ నేను సరిగ్గా చేస్తాను. మన ఇద్దరి మధ్య ఒప్పందం ఉంది. నీకది గుర్తుందా? అది అసలు నేను మర్చిపోతానే కదా. మీరే భూమిలోకి వెళ్ళి ఆ లెన్స్ని తీసుకురావాలని నేను ఎప్పుడో చెప్పానుగా. దానికిప్పుడు సమయం వచ్చింది. లార్డ్ కాల్, నేనిక్కడ ఒంటరిగా ఉన్నానని తెలిసి నా రహస్య సామ్రాజ్యంలోకి ఎవరినడిగి కాలు పెట్టావు? నువ్విక్కడికొచ్చింది మన కౌన్సిల్కి సంబంధించిన విషయంగానా, లేకపోతే నీ సొంత విషయానికా? లేడీ యార్, మీ అనుమతి లేకుండా మీ చోటుకొచ్చినందుకు క్షమించండి. మీకంతా తెలుసు. ఇక్కడున్న ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించాలని అనుకుంటున్నాం. కానీ కనాఫ్ గ్రహాల నిర్మాణం దుర్వినియోగం చేశాడన్న విషయం మీకు బాగా తెలుసు. కౌన్సిల్ వాళ్ళ మొదటి చట్టాన్నే లెక్క చేయకుండా తప్పు చేశాడు. చట్టం అనేది చాలా ముఖ్యం. ఈ చెడ్డ అలవాట్లన్నీ ఆ మనుషుల నుంచే వ్యాపించి ఉంటాయి. సరే, నువ్వు దీన్ని బట్టి ఏ గేమ్ ఆడదావని నిర్ణయించుకున్నావు? అది మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళతాను? ఎందుకంటే కనాఫ్ కొత్త గ్రహం మీద మీకు కూడా ఆసక్తి ఉంది కదా. మీకు కావాల్సిందల్లా ఒక పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఉంటే అయాన్ కంప్యూటర్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అప్పుడే ఇటాలీలో ఉన్న వెనిస్లో ఆ లెన్స్ ఎక్కడుందో మీరు లొకేట్ చేయగలుగుతారు. చెయ్యొచ్చు కదా? నేను సరిగ్గా చెప్పానా? నీ అభూత కల్పన బాగుంది, కానీ ఇవన్నీ నేను నమ్ముతానని మాత్రం అనుకోవద్దు. కానీ మన యూనియన్ మిమ్మల్నే నమ్ముకుంది లేడీ యార్. ఈ పనిని మీరు సరిగ్గా చేయాలి. అది చెప్దామనే వచ్చాను. ఇచ్చిన గడువులోపు పని పూర్తి చేయాలి. ఇదే నీ క్లూ. ఈ భూమిని పరిపాలించడానికి మీ 8 మందికి ఒక ఇనుముని నాటి లాంటి శక్తుల్ని ఇచ్చాను. వీటన్నిటినీ మీ మీద నమ్మకంతో ఇచ్చాను. ఇది చెయ్యడంలో మీకు ఇబ్బందే ఉంది. ఆ ఫెయిత్ మాస్టర్ని నేను వెంటనే చూడాలి.
వెంటనే. ఎలా ఉన్నారు? హలో క్రిస్, రా బాబు. దీన్ని ఇచ్చి వెళ్దామనే వచ్చాను. ఆ, చాలా బాగా చేశావు. ఆ విషయం పక్కన పెట్టు క్రిస్. ఈ పని అనేది ప్రారంభం మాత్రమేనా? లేదు, మన మనసు మన దగ్గరే ఉండాలి. అది ఎవరికీ బానిస కాకూడదు. నువ్వు నమ్మకంతో ఉండు. నేను అలాగే ఉన్నాను. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మన నమ్మకం కూడా చాలా బలపడుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నువ్వు తెలివైన వాడివి, అందుకే నీకంతా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. దాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థిస్తూ ఉండు. తప్పకుండా మాస్టర్. ఇదొక ప్రకటన. నా మాట జాగ్రత్తగా విను. యూత్ టుడే ఫర్ టుమారో అనే ప్రోగ్రాంలో నువ్వు చాలా మంది యువతుల మనసుల్ని మార్చాలి. ఇది నా ఆజ్ఞ. యువతల మనసులు వాళ్ళ ఆధీనంలో ఉండకూడదు. ఒక దేవుడి వెలుతురు మీ దారిలో ఇప్పుడే ప్రకాశవంతమవ్వాలి. అది పరలోక జీవితంలాగా ఎల్లప్పుడూ ఉండిపోవాలి. భూమిలో మా జీవితం ప్రశాంతంగా కొనసాగాలి. మీ అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ముందుకు కొనసాగండి. మిమ్మల్ని కార్యక్రమానికి. ద్రోహి, నువ్వొక ద్రోహివి. నిజంగానే నువ్వు ద్రోహివే. నువ్వు అందరినీ మతం పేరుతో మార్చాలనుకుంటున్నావు. ఇలా చేయడం పద్ధతి కాదు. మతం అన్న పేరుతో అందరి మనసుల్లోనూ భయాన్ని నెలకొల్పుతున్నావు. విశ్వాసం, అరాచకం ఒకటి కాదు. ఇదే వేదాలు మనకి నేర్పిస్తున్నాయి. నేను భయపడ్ను. దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. బ్రదర్ డైలన్, నీ మాటలు వింటుంటే ఎవరో ఒకరి హక్కుల కోసం నువ్వు పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. వాక్ స్వాతంత్రమే నిన్ను మాట్లాడిస్తుంది. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వద్దు సహోదరులారా, నా మాట నాకు వినండి. తెలుసు మీరందరూ కూడా ఆ దేవుడు బిడ్డలేనని. మీ సాక్ష్యాలని ఎంతవరకు నిజమో కూడా తెలుసు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడే మీ లోపల ఒక కాంతి వెలగబోతోంది. మీరందరూ సోదరులైపోయారు. ఆ దేవుడి మహిమని పొందండి. ఇదొక ముఖ్యమైన సమయం. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఫెయిత్ మాస్టర్, ఈ విషయం మీరు నాకు వివరంగా చెప్పండి. లార్డ్ కాల్తో పాటు మీరు ఉన్నారా లేదా? నా గురించి మీకు తెలుసు. నాకు ఆ దేవుడి మీద ఉన్న నమ్మకమే ముఖ్యం. ఆ దేవుడి ముందు ఈ ప్రపంచం కానీ ఇంకేదైనా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇందులో మనమేమీ గొప్పవాళ్ళం కాదు. అయితే ఇదే నీ చివరి సమాధానమా? నేను ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా ఏలియన్ కాదు.
మిస్టర్ బిగ్లీనో, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మీరు ఒక పుస్తకాన్ని రాశారు. దాని గురించి మీరు కాస్త వివరంగా చెప్తారా? ఈ మతాలు కానీ దేవుళ్ళు కానీ నిజం కాదు. ఇదంతా మన ఊహ మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ భూమిని సంరక్షించేది గ్రహాంతర వాసులే. ఈ గ్రహాంతర వాసులు జెనెటిక్ ఇంజనీరింగ్తో మనుషుల్ని సృష్టించారు. మనుషులమైన మన అందరినీ ఏలియన్స్ పైనుంచి చూస్తూ కంట్రోల్ చేస్తున్నాయి. ఇలాంటి విషయాల గురించే నేను నా పుస్తకంలో రాశాను. నేను చెప్పిన మాటల మీద ఇప్పుడు ఎంతో నమ్మకంగా ఉన్నాను. నా పుస్తకం కొనుక్కుని చదివే వాళ్ళకి ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళు మతాలు భగవంతుళ్ళు అని చెప్పి మనుషుల మనస్సుల్ని ఎంతో మార్చాలనుకున్నారు. అలాగే మనుషుల మనసుల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నారు. ఇలా ఈ చూడు, విషయంగా మీరు ఎందుకు టైం ఎంతవరకు వేస్ట్ కృషి చేస్తున్నావ్? చేయాలనుకుంటున్నారు? ఇలా అంటే చూడు నేను నేటన్, అనేది నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విషయంగా వెళ్ళి మీరు చదువుకో. ఎంతవరకు గేమ్స్ తర్వాత కష్టపడితే ఆడుకోవచ్చు. విజయం లభిస్తుందని అనుకుంటున్నారు? ఆ వివరాలని మీరు ప్రేక్షకులకు చెప్పగలరా? నాకు కొంచెం టైం కావాలి, ఇంకా కొంచెం టైం కావాలి. దయచేసి దీన్ని జాగ్రత్తగా ఉంచు. ఎప్పుడు రెడీ అవుతావు? ఇవరియా అంటున్నారు. లేడీ ఎయిర్ కి సంబంధించిన ఒక అద్భుతమైన స్కార్పియన్ సిటీ ఇది. 1000 మందికి పైగా కలిసి ఉన్న చోటులో దీన్ని ఉపయోగించడమే మంచిది. ఈ చోటులో నేను అనుకున్నది జరిగి తీరాలి. హాయ్, నేను డాన్ ఆండర్సన్, 7/8 న్యూస్. నేను ఇటాలీలో ఉన్న యూరియా నుంచి మాట్లాడుతున్నాను. మిలన్ నుంచి 1 గంటలో ఇక్కడ రావచ్చు. ఇక్కడ బత్తాయి పళ్లతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు దాదాపు 200 ఏళ్లుగా జరుగుతుంది. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన వేడుకలని చెప్పొచ్చు. ఇక్కడ 30 లక్షల పళ్ళుని విసిరేస్తారు. అది మీ కళ్ళారా చూస్తారు. అన్ని విటమిన్ సి ఉన్నది. ఏ అలెక్స్, ఏమైంది? ఎందుకు పడిపోయావు? అంబులెన్స్ పిలవండి. అరే ఏమైంది చెప్పు. తప్పుకోండి, దారవతలండి. అలెక్స్, అలెక్స్ నీకేమైంది? క్రిస్, నా మాటలు నీకు వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఏంటో తెలీదు, అలెక్స్ యాక్సిడెంట్ అయింది. ముక్కులోంచి రక్తం వస్తుంది. అలాగా? అవును, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. హాస్పిటల్కా? చాలా గట్టిగా దెబ్బ తగిలిందా? పెద్ద గాయమేం లేదు. నువ్వు హాస్పిటల్కి వచ్చి అక్కడ కలుద్దాం. సరే, నేను తిరిగి హాస్పిటల్కి వస్తాను. అది ఎవరు నా మీద విసిరారో తెలియట్లేదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. అందుకు స్టేషన్లోనే కంప్లైంట్ చేయాలి. సరే చూద్దాం. క్రిస్, అక్కడ అందరూ ఒకేలా బట్టలు వేసుకున్నారు. ఎవరో ఏంటో తెలీదు. చూడు, నాకెందుకో అనవసరంగా నువ్వు ఎందులోనూ ఇరుక్కున్నావనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నొప్పి భరించలేకపోతున్నా. ఇదే గత పడిందే. చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూసావా? ఇది ఎవరిస్తుంటారు? తెలీదే. నువ్వు ఎవరిని చూడలేదా? నాకు తెలీదు. అది ఆకాశం నుంచి కింద పడినట్టు అనిపిస్తోంది. మనం ఏలియన్స్ గురించి కథల్లో చదివాం కదా, అవే వస్తాయనుకుంటాను. నీకేమనిపిస్తోంది? ఇది ఆటలాడుకునే సమయం కాదు. సరేలే, ఇంకానయ్యా నేను హెల్మెట్ పెట్టుకున్నాను. లేదంటే బుర్ర బద్దలై ఉండేది. సరే, ఇది తాగు. నొప్పి కాస్త తగ్గుతుంది, బాగా నిద్ర పడుతుంది. ఉదయం కలుద్దాం. సరే, ఉదయం కలుద్దాం. మనం కాసేపు పోట్లాడడం ఆపేయొద్దాం. అందరూ మోకరిల్లండి. అమ్మా,
నీతో తలపడ్డానికి వచ్చిన వాళ్ళ నుంచి నువ్వెలా తప్పించుకుంటావు? శత్రువుకు అందే దూరంలో నేను ఎప్పుడు ఉండనమ్మా. నువ్వు సరిగ్గా చెప్పావు. మిమ్మల్ని కలిసి చాలా కాలం అవుతోంది. నాకు మాత్రం ఆ బాధ లేదా ఏంటి? ఇప్పుడు నేనొక యుద్ధం చేస్తున్నాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. మీరు చెప్పేది నేను చేస్తానమ్మా. లేడీ నేనిప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. మీరు చెప్పేది నిజం. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మనుషుల్ని బాగా నమ్మావు, వాళ్ళ కోసమే జీవిస్తున్నావు. కానీ ఇప్పుడు నీ తప్పుల్ని సరిచేసుకునే సమయం వచ్చింది. మీరు అడిగినట్టుగానే నేను నా లెన్స్ని ఇచ్చేస్తాను. కానీ కౌన్సిల్ నాకు ఒక వాగ్దానం చెయ్యాలి. అంటే ఒక్క మనిషి కూడా ప్రమాదం కలగకూడదు. నీ గ్రహం అనేది ఈ ప్రపంచంలో చాలా చిన్నది. ఇప్పుడు మన అలైన్మెంట్కే ప్రాధాన్యత ఇవ్వాలి. పైకి ఎదిగే కొలది మనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఈ మనుషులు ఏదో ఒక రోజు ఒకరికొకరు కొట్టుకుని చేస్తారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అంటే దేవుడికి ఎదురుగా మరో దేవుడు వచ్చినట్టుగా, అంతే కదా? ఇప్పుడు నువ్వు బాగా మాటలు నేర్చుకున్నావు, కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుని తీరాలి. నేను సరిగ్గా చెప్పాను కదా. ఈ ప్రపంచంలో ఎవరు నాశనం అయిపోయినా సరే వాళ్ళు క్రిప్టోలో ఉంటారు. అది నువ్వు తీసుకున్న నిర్ణయం. కానీ ఒక విషయం మర్చిపోయా. నాకంటూ కొన్ని నియమాలున్నాయి. నేను అనుకుంటే ఏమైనా చేస్తాను. అమ్మా, నీకు ధన్యవాదాలు థామస్. నిన్ను అభినందిస్తున్నా. అది నా అదృష్టం అమ్మా. క్రిప్ట్కు ఒక కొత్త అతిథి వచ్చారు. మాప్ సర్వేలెన్స్ సిస్టమ్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాస్వర్డ్ వేసి యాక్సెస్ చేయొచ్చు. నీకు మర్యాదిచ్చి మాట్లాడుతున్నాను. పాస్వర్డ్ని ముందు మార్చు. డ్రైవ్ అవైలబుల్గా ఉంది, కానీ లెన్స్ మిస్ అవుతుంది. ఏంటి ఇలా చెప్తోంది? ఇది నేను ఊహించిందే. లెన్స్ని ఇప్పుడు యాక్టివేట్ చెయ్యి. డాక్టర్ అలెగ్జాండర్ అంట్స్మాన్, ఈ హ్యూమన్ కాంటాక్ట్ ఇప్పుడు లేదు. ఈయన ఉన్న చోటు ఇటాలీలో ఉన్న ఇవ్రియా నగరం. ఇప్పుడు నేను చెప్పే ఫీమేల్ అబ్డెటిక్స్ ఫైల్ని ఓపెన్ చేయి. దీనికి క్రాస్ రెఫరెన్స్ ఇటలీలో ఉన్న పియో మాంటేన్ నగరం. ఒక సబ్జెక్ట్ దొరికింది. వాళ్ళ పేరు సోఫియా ఆనా విస్కోంటి. అద్భుతం. అమ్మా, ఈ లెన్స్ని కనిపెట్టడానికి మీరొక స్త్రీని ఉపయోగించబోతున్నారా? బాగానే అర్థం చేసుకున్నావు. సరే, నువ్వు వచ్చిన పని పూర్తయింది. ఇక కంప్యూటర్ చూసుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. మాప్ ఎనర్జీ సెంటర్స్ ని వెంటనే బ్లాక్ చేయాలి. అయోన్ కంప్యూటర్ ఇచ్చే ఒకే ఒక టార్గెట్ దారే అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు అయోన్ సెంట్రల్ డేటా ఫైల్ ఓపెన్ చేయి. పాస్వర్డ్ సరిగా లేదు, కానీ జనరల్ డేటా అవైలబుల్గా ఉంది. కొత్త పాస్వర్డ్ ద్వారా సమాచారాన్ని అందించు. అది థామస్ అనే వాడి చేత మాడిఫై చెయ్యబడింది. వీడు 8600లో పుట్టాడు. వీడికి లేడీ యారికి రక్త సంబంధం ఉంది. అయితే అతను లేడీ యార్ కొడుకే అయ్యుంటాడు. నటాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను జీసస్ ని నమ్ముకుంటాడు, కానీ లేడీ యార్ ద్వారా బంధించబడ్డాడు. వీడు 2002 సంవత్సరంలో ఈ భూమి గ్రహంలో పుట్టినవాడు. అయితే నాటన్ అనే సబ్జెక్ట్ నా కంప్యూటర్లో కనెక్ట్ చేయి. ఆ నటాన్ అనే సబ్జెక్ట్ దగ్గర ఇప్పుడు ఒక టాబ్లెట్ ఉంది.
హ్యాపీ బర్త్డే నాటన్. ఇది ఎవరు? ఇలా చూడు, నువ్వెవరో చెప్పు. పీటరే కదా? పీటర్, నువ్వేదో ప్రోగ్రాంలో రూపు మార్చుకున్నావా? పర్వాలేదు, బానే ఉంది. నాథన్, కన్ఫ్యూజ్ అవ్వకు. నేను ఇంకెవరో కాదు. నేను నీలాగా వేరే డైమెన్షన్ నుంచి వచ్చాను. నేను నిజమైన మనిషినే. ఇంకా చెప్పాలంటే నేను ఒక చీఫ్ ప్రోగ్రామర్ని. అదే విధంగా నువ్వు కూడా ఒక మంచి ప్రోగ్రామర్వే. నువ్వు టాప్ 5 లో ఉన్నావు. అది నీకు తెలుసా? నువ్వు చెప్పేది నేను నమ్ముతాను పీటర్. సరే వదిలే. నీకు యాక్షన్ గేమ్స్ అంటే ఇష్టమా? అది ఇంటెలిజెంట్ గా ఉంటుంది. నువ్వు అందులో విన్ అయితే నేను లేటెస్ట్ టాబ్లెట్ నీకు ఇస్తాను. ఆ గిఫ్ట్ నీకు కావాలంటే నువ్వు చాలా ధైర్యంగా కొన్ని పనులు చేయాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నాకే సవాల్ వదులుతున్నాడు. నేను రెడీ. నిన్ను చూస్తుంటే నా ట్విన్ బ్రదర్లా ఉన్నావు. చాలా సంతోషంగా ఉంది నాథన్. నువ్వు టాబ్లెట్, శాటిలైట్, GPS ని అలాగే ఫాలో చేయి. నీకు నా అభినందనలు. నీకు నా ధన్యవాదాలు. సెయింట్ మైకేల్ చర్చ్ అని. ఆ పక్కనే ఒక చర్చి ఉంది కదా. తెలుసు, నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంటాను. ఈ రోజు నీ బర్త్డేకి ఒక సూపర్ గిఫ్ట్ వస్తుంది చూడు. నువ్వు స్కూల్లో బాగా చదువుతావా? ఆ విషయం అడక్కో. నాకు స్కూలు, చదువు అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నువ్వు ఆ తలుపు ఓపెన్ చేయి. నువ్వు అసలు దేనికి భయపడకు. తిన్నగా ముందుకెళ్ళు. అలాగే ఆర్గాన్ మీద ఉన్న పలక కూడా తీసేయి. నీ టాబ్లెట్ స్క్రీన్ మీద వస్తున్న నోట్స్ ని అందులో వాయించు. నాథన్, నేను చెప్పినట్టు ఆ నోట్స్ అందులో వాయించు. ఇవన్నీ ఏంటి? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నాయి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నువ్వు దేనికి దిగులు పడుకు నాటన్. మీరెవరు? చెప్తాను. నువ్వు ఇక్కడ రక్షణగానే ఉన్నావు. మీరు నన్ను మోసం చేశారు. ఇదంతా ఒట్టి మాప్సే. జీవితంలో వచ్చే ఆటంకాల్లాగా. కానీ వీటి వల్ల నీకు ప్రమాదం కలగదు. నువ్వు దిగులు పడుకు నాటన్. రా, ఇలా రా. ఇక్కడికి వచ్చి కూర్చో. ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు చాలా గొప్ప పని చేశావు. తర్వాత లెవెల్కి వెళ్ళటానికి నువ్వు ఒక స్టార్ గేట్ ని ఓపెన్ చేశావు. అందులో వెళ్ళటానికి నువ్వు సిద్ధమేనా? లేదు, నాకేం అర్థం కావట్లా. సరే, నేను చెప్పేది విను. నువ్వు ఈ గ్యాలక్సీకి యువరాజువి. ఈ ప్రపంచం యొక్క విడుదల, ఇంకా నా విడుదల అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి నాటన్. అర్థమైందా? నీ చేతుల్లో ఉన్నాయి. వావ్. ఓకే, తర్వాత ఏం చేయాలి? చెబుతాను. ఒక యుద్ధ వీరుని యొక్క అనుభవాలు ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నా. నిన్ను ఇన్విజిబుల్గా కూడా మారుస్తాను. అందువల్ల నువ్వు ఒక సూపర్ హీరోగా మారబోతున్నావు. అలెక్స్, నా మాటలు నీకు ఖచ్చితంగా వినిపిస్తాయి.
నన్ను కాపాడు, నన్ను కాపాడు అలెక్స్. ఇప్పుడు నేను నీ రూపాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకే. అరే ఏంటిది? దీనికి నా పేరుందేంటి? అవును, నీకు ఇదంతా నచ్చుతుందని నాకు తెలుసు. ఆ, ఇందులో ఒకటి ఎంచుకోవాలా? సరిగ్గా చెప్పావు. నాకు నాథన్ ద సేవియర్ నచ్చింది. బాగా చూజ్ చేసుకున్నావు. ఎందుకో నీకు తెలుసా, నువ్వేమో వయసులో చాలా చిన్నవాడివి, కానీ నేను అలా కాదు, ముసలివాడిని. చాలా విషయాలు నాకు తెలుసు. నాటన్ అనబడే మీ నాన్న పేరు ఏమిటో నీకు తెలుసా? ఆయన పేరే జీసస్. నిజంగానే మీరు చాలా వ్యత్యాసంగా ఉన్నారు. Lama sa magtani. జీసస్, ఇప్పుడు లేవచ్చు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ హైబ్రిడ్ సిద్ధంగా ఉంది. DNA కూడా సిద్ధంగా ఉంది. హలో సోఫీ, నేనే లేడీ యార్ని. మీరా? నాకు మీరు తెలుసు.
నేను నిజం చెప్తున్నాను. లేదు, మీరు నిజంగా ఉన్నారు. నువ్వు చెప్పిందంతా నిజమే సోఫీ. అంటే నీకు ఎలాంటి నష్టమో జరగదు, ఎందుకంటే నువ్వు ఒక సుపీరియర్ హ్యూమన్ బీయింగ్వి. నీకు స్పెషల్ పవర్స్ కూడా ఉన్నాయి. అది నువ్వు గ్రహించినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఆ లెన్స్ ఎక్కడున్నాయో చెప్పు సోఫీ. నువ్వు జీవిస్తున్న ఈ భూమి అనే గ్రహం నాశనం కాకుండా ఉండాలంటే అది నీ చేతిలో ఉంది. నా చేతిలోనా? మీరు నిజం చెప్తున్నారా? నేనేం చేయగలను? నీ వల్ల అది అవుతుంది సోఫీ. అతి త్వరలోనే నిన్ను విడుదల చేయడానికి ఒకరు వస్తారు. ఆ తర్వాత నువ్వు ఎగరగలవు కూడా. లేదు, కాస్త ఆగండి. వద్దు, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. ఆ లెన్స్లోనే చాలా శక్తులు దాగుని ఉన్నాయి. నేను నీకు సాయం చేస్తాను. నిన్ను నేను రక్షిస్తాను. నువ్వు భయపడకు. నువ్వు నన్ను పూర్తిగా నమ్మచ్చు.